జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పర్యటనకు సిద్ధమవుతున్నారు. అండ్ మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని నెలల నుంచి ఏదైనా ఒక సమస్య ఉంది అంటే, ఆ సమస్యకి సంబంధించి వెంటనే స్పందిస్తున్నారు. ముఖ్యంగా రైతుల సమస్యలకు సంబంధించి మొన్న దేవరపల్లిలో పొగాకు రైతుల పర్యటన కావచ్చు, అమరావతి రాజధాని రైతులతో మాట్లాడడం కావచ్చు, మొన్నటికి మొన్న శ్రీకాకుళం సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్లారు. బట్ అక్కడ అవ్వలేదనుకోండి. బట్ ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించి వెంటనే రియాక్ట్ అవుతున్న తరుణం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారిని పరామర్శించడానికి కర్నూలు వెళ్ళబోతున్నారు. ఎలా ఉండబోతోంది? అంటే కర్నూలు జిల్లా పర్యటనకు మీరన్నట్టు విరూపాక్ష గారిని అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో ఉన్నారు. వారిని పరామర్శించడానికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను కేవలం పరామర్శగా చూడకూడదు. పరామర్శ మరియు ధైర్యం రెండు చెప్పాలి కదా. ఇప్పుడు విరూపాక్ష అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే, రెండు ఆ పార్టీ శ్రేణులకి ఏం మెసేజ్ వెళ్తుంది? ఎమ్మెల్యేకే దిక్కు లేకపోతే మా పరిస్థితి ఏందని వెళ్తుంది కదా, లీడర్కే అని. కాబట్టి ఒక ఉద్దేశం విరూపాక్షకి విరూపాక్ష గారిని పరామర్శించడం, కేరళకి భరోసా ఇవ్వడం, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం. ఈ మూడు ఆలోచనతో ఆయన వెళ్తాడు. ఒక్కొక్క రాజకీయ నాయకుడితో ఒక్కొక్క స్టైల్. కొంతమంది ధర్నా కూర్చుంటారు, కొంతమంది ఇంకో పద్ధతిలో వేస్తారు, కొంతమంది కేవలం కొంతమందితోనే వెళ్ళి చేస్తారు. జగన్ గారి స్టైల్ ఎలా ఉంటుందంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఎలివేట్ చేయాలి. ఎవరి లక్ష్యమైనా ఒకటే, ఎవరైతే సమస్యకు గురవుతున్నారో వాళ్ళని అడ్రస్ చేయడం, వాళ్ళ సమస్యను ప్రభుత్వం పట్టించుకునేలా చేయడం, ప్లస్ వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం. ఈ మూడు లక్ష్యాలే ఎవరికైనా ఉంటుంది. దానికి ఒకరు ఒక మార్గాన్ని ఎంచుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శన, ర్యాలీ, సభలు వీటి ద్వారా వ్యక్తీకరిస్తుంటారు. వాళ్ళే కూడా పాల్గొంటారు. అల్టిమేట్ గా ఒక నాయకుడు వెళ్ళి చేసిన పని ఫలితం వచ్చిందా? ఫలితం మీన్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఇష్యూని రైజ్ చేసేటప్పుడు ఆ సమస్యకు గురైన వాళ్ళకి ఒక భరోసా, ఆ సమస్య చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వడం. ప్రభుత్వానికి కొన్ని సందర్భాల్లో హెచ్చరిక, కొన్ని సందర్భాల్లో డిమాండ్, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అటెన్షన్ క్రియేట్ చేయాలి, దీన్ని పట్టించుకోవాలని. ఇప్పుడు విరూపాక్ష గారి సందర్భంగా వెళ్తున్నప్పుడు బల ప్రదర్శన అవసరమా అంటారు రేపటి నుంచి. ఆయన వెళ్తాడు, భారీ ఎత్తున జనం వస్తారు. కర్నూలు సిటీ కాబట్టి భారీ ఎత్తున వస్తారు. అప్పుడేమవుతుంది, అక్కడ జనం వస్తారు కాబట్టి ఇంతమంది ఎందుకు, ఆయన పరామర్శించాల్సింది విరూపాక్ష గారిని కదా, నేరుగా దిగేసి నేరుగా జైలు కాడికి వెళ్ళి పరామర్శించి వెళ్ళిపోవచ్చు కదా అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న దేనికి? పరామర్శ మాత్రమేనా? విరూపాక్ష ఏమైనా భయపడిపోతాడా? ఎమ్మెల్యే కదా, ఆయనకున్న సెక్యూరిటీ ఆయనకుంటుంది, ఆయనకున్న ధైర్యం ఆయనకుంటుంది. పాయింట్ ఏంటంటే, వెళ్తుంది కేవలం ఆయన పరామర్శనే కాదు, వందలాది మంది, వేలాది మంది ఆయన పార్టీని అభిమానించే కర్నూలు జిల్లా ఉన్న కార్యకర్తలు మీరేం భయపడొద్దండి, నేనున్నానని చెప్పడం, ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం. ఇటాడు చెప్పారు వాటి మేము భయపడి ఇంకొంచెం గట్టిగా నిలబడతాం. ఇప్పుడు అదే ప్రాబ్లం కదా సార్. ఇప్పుడు మీరు డైరెక్ట్గా చెప్తున్నారు, ఓన్లీ విరూపాక్ష గారిని పరామర్శించడానికి మాత్రమే కాదు, అక్కడ ఉన్న వందలాది మందికి, వేలాది మందికి, ఒక లక్షలాదిగా తరలి వస్తే వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వెళుతున్నారు. ఇప్పుడు సమస్య అక్కడే కదా. ఇప్పుడు ప్రభుత్వానికి అది కాస్త ఇబ్బందికరంగా మారుతుంది కదా. అందువల్లే కదా పోలీసు ఆంక్షలు పెడుతున్నారు. మీరు విరూపాక్ష గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళండి, పరామర్శించండి, వచ్చేసేయండి. మధ్యలో ఇదంతా ఎందుకు అనేది వీళ్ళ అభిప్రాయం, వీళ్ళ బాధ కూడా అది. అదే అంటే ప్రభుత్వంకి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా సక్సెస్ అయింది అక్కడనే. ఆయన బాటికి ఆయన ర్యాలీలో పోయి ఉంటే ఆయన వచ్చుంటాడు, ఆయన పోయి ఉంటాడు. ప్రభుత్వం ఇంత కథలేక వచ్చుండదు. ఇలా వెళ్తానన్నప్పుడు ప్రభుత్వం అడుగుతుంది కదా, మీరు ఒకరే పోవచ్చు కదా. ఎందుకంటే ప్రభుత్వానికి నొప్పి తెలుస్తుంది, ప్రభుత్వానికి రాజకీయంగా కొంత నష్టం వస్తూ ఉంది, ఇరిటేట్ అవుతా ఉంది. ఆ క్రమంలో అదే కదా జగన్ గారి లక్ష్యం, అదే కదా జగన్ గారి లక్ష్యం, అదే మీ బాధ, అదే రెండు కలుస్తున్నాయి ఇక్కడ. జగన్ గారి లక్ష్యం ఏంది? మిమ్మల్ని మీద ఒత్తిడి తేవడమే. మా వాళ్ళు జోలికి వస్తే అనవసరంగా నేను ఇట్లా వస్తాను, జనంలో మోటివేట్ చేస్తాను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబెడతాను. ప్రతిపక్షం చేసే పని అదే. ఏ పద్ధతులు ఎంచుకుంటా అనే దాంట్లో లీగల్ ఇల్లీగల్ అనేది తప్ప, ప్రతిపక్షం ఏంటి? ప్రభుత్వాన్ని లైన్ లోకి తీసుకురావడం, ప్రభుత్వాన్ని వినకపోతే రాజకీయంగా ప్రతిఘటించడం, ప్రజల్లో నెగిటివ్ తీసుకురావడం. ప్రతిపక్షం పని అదే. అదే నిబంధనల ప్రకారం పోవాలి, రూల్స్ ప్రకారం. రూల్స్ అంటే ఏంటి? నలుగురే పోవాలి, అది రూలు, పర్మిషన్ ఇచ్చినంత వరకు. కానీ నేను ముందే పర్మిషన్ 1,00,000 మందితో పోతాను అనుకోండి, స్టేషన్ కాడ పంపించుకోవచ్చు, ఏమైనా సభ పెట్టుకోవచ్చుగా. పోలీసులు మహా అంటే ఏం చేస్తారు? ర్యాలీ వద్దు సార్, ఒకసారి ఇప్పుడు విరూపాక్ష గారి రేపు మరీ ఎక్కువైంది అనుకోండి, కోర్టులు జోక్యం చేసుకుంది అనుకోండి, సభలు పెట్టుకుంటారు, 1,00,000 మంది సభ పెట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? అది కూడా ఇష్యూనే కదా. తప్పించి అక్కడ ఎస్వి మోహన్ రెడ్డి గారు చాలా ఎఫెక్టివ్ లీడరు, జిల్లా అధ్యక్షుడు. నిజానికి ఎస్వి మోహన్ రెడ్డి గారు మొన్నే హాస్పిటలైజ్ అయ్యాడు. ఆయన కొంచెం ఆపరేషన్ లాంటిది కూడా, చిన్న సైజ్ సర్జరీ కూడా జరిగింది, చాలా సిక్ లో ఉన్నాడు. అయినప్పటికీ చాలా, అంటే నేను అంటుంది ఇట్లా టైంలో
లీడర్ చూపే చొరవ అనేది కార్యకర్తల్లో ఆ, భరోసా పెంచుతుంది. వారి శ్రీమతి గారు కావచ్చు, వారు కావచ్చు, ఇంకా పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు జిల్లాలో. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. అవడం ద్వారా ఆయన అయితే హాస్పిటల్ అయ్యి వచ్చాడు, నిజానికి వారం 10 రోజులు బయట రాకూడదు. ఎందుకు నిలబడ్డాడు అంటే కేడర్కి ఒక మనోధైర్యం. చాలా సీరియస్ చిన్న సైజు ఆపరేషన్ జరిగిన రెస్ట్ తీసుకోవాల్సిన మోహన్ రెడ్డి గారు ఇలా వచ్చాడంటే అది పెద్ద నమ్మకాన్ని కలిగిస్తుంది. రేపు భారీ ఎత్తున జనం వస్తారనేది కనపడతా ఉంది వాళ్ళ వ్యవహార శైలి చూస్తున్నప్పుడు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? విరూపాక్షిని అంత చేయాలా? విరూపాక్షి గారు దాడి ఇదేంది? పరస్పరం 2 గ్రూపుల మధ్య గొడవే కదా. ఎవరో కొట్టారు, ఈయన పోయినాడు, వాళ్ళు కొట్టారు, సరే ఈయనే కొట్టాడు అనుకుందాం కాసేపు, అధికార పార్టీ చెప్పి దానికి ఏం కేసు పెట్టాలి, ఏం చట్టం, దానికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేయడం ఏంటి? అంటే 4 రోజులు పెట్టాలని పెట్టిన కేసే కదా ఇప్పుడు మళ్ళీ ఆయన. కాబట్టి ఇది ఈ తరహానే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. దాడి జరిగింది, దాడి కేసు పెట్టండి. నిజంగా దాడి చేశాడా ఎమ్మెల్యే గారు నాకు తెలియదు. మనం వాళ్ళేమో వీళ్ళు కొట్టారంటే వీళ్ళు ఏమన్నా సరే జనరల్ గా మన లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ప్రతిపక్షంలో పోయి అధికార పార్టీని కొడతారా? అంత ధైర్యం చేయరు, అధికారం తోడు ఉండదు. కానీ కొట్టేశారని కాసేపు అనుకుందాం. ఆ కేసు పెట్టాలి కానీ ఎస్సీ కేసు పెట్టేయడం ఏంటి? దానికి ఏమైనా పద్ధతి పాడేం లేదా? కాబట్టి ఇట్లాంటి ధోరణి ప్రభుత్వం వెళ్ళినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి కదా మనం అనే ధోరణి ప్రతిపక్షం వెళ్తుంది. అండ్ ఆ టైంలో రిలీజ్ అయిన వీడియోస్ కూడా మనం చూసాం. కావాలని సొంత వైఫ్ నైటీ ఆయన ఆ మాట కూడా మనం మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. బట్ టెలికాస్ట్ అయింది కాబట్టి ఈ సందర్భంలో ఆ ప్రస్తావన తేవాలి కాబట్టి తెస్తున్నాం. ఆయనంతటా ఆయన అలా అసభ్యంగా ప్రవర్తించడం ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. దానికి సంబంధించి ఎక్కడ సమాధానం కనిపించట్లేదు. నేను అదే అంటున్నాను. సరే అది నిజంగా కాదనుకుందాం కాసేపు, ఆ ఘటన కూడా ఎస్సీ కేసు ఏంది ఇక్కడ అంటున్నా. అందులో ఆయన బలహీన వర్గాలకు సంబంధించి అగ్రకులాలకు సంబంధించిన కూడా కాదు, బీసీ సామాజిక వర్గం ఆయన అట్ట కేసు పెట్టడం ఏంటి? కాబట్టి ఆ ఘటనలో పరస్పర తోపులాటలు జరుగుంటే ఏ కేసు పెట్టాలో ఆ కేసు పెట్టండి. అది కూడా వన్ సైడ్ గా మాట్లాడుతున్నాం మనం కూడా. ఈయనే తప్పు చేశాడు అనుకుందాం, విరూపాక్షి గారే తప్పు చేశాడు అనుకుందాం, వాళ్ళే వైసీపీ వాళ్ళు తప్పంతా వాళ్ళు చేసినారు అంటున్నారు. కాసేపు మనం చర్చ కోసం ఈయనే తప్పు చేసి ఉందాం, ఏ కేసు పెట్టాలి ఆయన పైన? కేవలం 4 రోజులు లోపల పెడదామని పెట్టే కేసు కదా అది, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం అనేది. ఎందుకోసం ఉద్దేశించి ఎందుకోసం పెడుతున్నారు ఆ కేసులు? ఇట్లాంటిది అసహజంగా ప్రభుత్వం ప్రవర్తిస్తేనే ప్రజల్లో కోపం వస్తుంది. ఆ కోపాన్ని జగన్ గారు పబ్లిక్ తీసుకురాదలుచుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత మోటివేట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబెడితే తప్ప ప్రభుత్వం ఆగేట్టుగా లేదు, లేకపోతే రోజు కొడతారు, రోజు ఇదే చేస్తారు అనే భావన వాళ్ళకి కూడా ఉంటుంది కదా. కాబట్టి బల ప్రదర్శన చేస్తారు, బలాన్ని ప్రదర్శిస్తారు. మా బలం ఇది ప్రజలు. బల ప్రదర్శన అంటే అదేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్? బల ప్రదర్శన అంటే మా బలం ఇది ప్రజలు అని చెప్పడం కూడా బల ప్రదర్శనే. తప్పుడు అబ్యూజర్ గా ప్రవర్తించకూడదు, ఇల్లీగల్ గా యాక్టివిటీ చేయకూడదు. కానీ మీకు 1,00,000 మంది ఉన్నారు మా వెనకాల, మా జోలికి వస్తే ఇల్లీగల్ గా వస్తే మేము నిలబడతాం అనడం డెమోక్రసీలో ఒక భాగమే. జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. ఎంత పర్మిషన్ ఇస్తారో చూడాలని. ఎంత పర్మిషన్ చెప్పినా కర్నూలు అనేది పెద్ద సిటీ. కర్నూలు జిల్లాలో వైసీపీ ఒకప్పుడు 14 కొట్టిన పార్టీ, బలమైన నాయకులు ఉన్నారు. ఇప్పుడు చెప్పిన ఎస్వి మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆరోగ్యాన్ని పక్కన పెట్టి నిలబడుతున్నారు. వారి శ్రీమతి గారు కూడా చాలా ఎఫెక్టివ్ గా లీడరు, ఎస్వి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ గట్టి నిలబడతారు. ఇప్పుడు అటు వారి నాయకత్వంలో రేపు ఖచ్చితంగా ఛాలెంజ్ గా తీసుకుంటారు. ఛాలెంజ్ గా తీసుకునేది వాళ్ళు